యేసు నామములో చేరివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనుష్యుడు సంఘజీవి. మనుషుడు ఒంటరిగా బతకలేడు. ఎవరితో ఒకరితో స్నేహాలు తప్పకుండా. మనుషులు ఒకరితో ఒకరు సహవాసం కలిగి మమేకమై సంఘ జీవనంలో కొనసాగుతూ ఉంటారు. ఇందులో మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మంచివాడు మంచి స్నేహం చేస్తాడు, చెడ్డవాడు చెడు స్నేహం చేస్తాడు. ఈ స్నేహాన్ని బట్టి మానవునిక జీవితం ఎలాంటిదో చెప్పవచ్చు. దాని విషయమై కొన్ని విషయాలు మీకు ముందు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపో. మన స్నేహం, మన సహవాసం జ్ఞానం కలిగిన వారితో ఉంటే జ్ఞానం మనం పొందుకుంటాం. మూర్ఖుల సహవాసం చేస్తే పాడైపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యంలో, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకూడదు. ప్రభువారి సహవాసంలో ఎటువంటి ఆత్మీయత ఉందో ఆ అనుభూతులు మనం నేర్చుకుని ఉంటే, యేసు ప్రభువుతో మన సహవాసం సరిగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. చాలా మంది జీవితం ఏదో జీవితం అంటే జీవితాన్ని బతికేసేస్తున్నారు. నీతి నియమాలు ఉండవు. నేను మాట్లాడేది సరైనది కాదు అని తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను వెళ్ళే మార్గం సరైనది కాదు అని తెలిసి కూడా ఆ మార్గంలోనే జీవిస్తూ, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని పాపము చేయకూడదు. కారణం, యేసుక్రీస్తు వారితో మీరు సహవాసానికి పిలువబడ్డారు. ప్రభువారితో సహవాసం చేసినప్పుడు చెడ్డవాడితో స్నేహం చేయాలంటే వాడికి నచ్చాలి. మంచివాడు మంచి స్నేహం చేయాలంటే ఆ వ్యక్తికి నచ్చాలి. యేసు ప్రభువు నిన్ను నచ్చితేనే నీతో స్నేహం చేయనిస్తాడు. ఆయనకు నచ్చినట్టు నీ జీవితం ఉండాలి. ఎడాపెడగా జీవించేసి నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసిని అంటే కుదరదు. దేవునికి నచ్చినట్టు బ్రతకాలి, మన జీవితంలో ఉండాలి. అలాగే ఒక విషయాన్ని మీకు, ఒక సందర్భాన్ని బైబిల్లోంచి మీకు చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 2 నుండి వరుసగా మనం చదువుకుందాం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచులున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యెహోవా మొదట హేబేలు మీద మనసు పడింది. మన భక్తి, మన పాటలు, మన మాటలు, మన ఆత్మీయ జీవితం దేవునికి నచ్చాల. మొదట తన అర్పణను స్వీకరించక మునుపు
మొదట యెహోవా ఏబేలు మీద లక్ష్యం ఉంచాడు, తర్వాత అతని అర్పణ మీద లక్ష్యం ఉంచాడు. అందుకోసమే దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. మొదట ఆయన మన పాటలు భలే పాడుతున్నారని చూడడం, భలే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళని చూడడం ముందు నీవు ఎలా ఉన్నావు అనేది మొదట చూస్తాడు. నీవు మొదట ఆయనకి నచ్చాలి. ముందు నీవు ఆయనకి ఇష్టంగా ఉండాలి. అర్థమవుతుందా? చాలా మంది మనుషుల్లో మేము చూస్తున్న విషయాలు, భక్తి ప్రారంభంలో నటిస్తారు, మంచిగా ఉన్నట్టు నటిస్తారు. పోను 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 మళ్ళీ పాత అలవాట్లే, వెనకటి ఆలోచనలే, వెనకటి ఉద్దేశాలే, మారింది ఏమీ లేదు. దేవునికి నచ్చినట్టుగా నీ జీవితం కనబడాలి. ఏదోలే పాట వచ్చు, నాకు ప్రార్థన వచ్చు, లేకపోతే నేను క్రైస్తవుని, మా అమ్మ నాన్న క్రైస్తవులు అని మనం అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మొదట నీవు నచ్చాలి దేవునికి. ఆ పాట మీకు వచ్చు, ఆ పల్లవి నేను పాడుతాను. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. మనకిష్టమైంది దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు ఆయన నిన్ను నచ్చుతాడు. ఈరోజు దేవునికి నచ్చినట్టుగా కనబడడం లేదు. మన ఆత్మీయ జీవితం దేవునికి నచ్చినట్టుగా ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకోండి. నిన్ను నీవు అనుకుంటున్నావు, నేను బాగా ప్రార్థన చేసుకుంటానండి, నేను చాలా దేవునికి ఇష్టంగా బతుకుతానండి, దేవునికి ఇష్టం లేదు నేను ఏం చేయనండి అని ఓదరగొట్టు మాటలు నువ్వు చెప్పుకుంటావు. దేవుడు మొదట నిన్ను చూస్తాడు. దేవుడు మొదట నీవు నచ్చితేనే నీవు ఇచ్చే అర్పణను తీసుకుంటాడు. ఈరోజు ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? దేవునికి నచ్చినట్టుగా బ్రతకగలుగుతున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావా? కయీను యొక్క అర్పణను ఎందుకు నచ్చలేదు దేవుడు? కయీను అంటే దేవునికి నచ్చలేదు. కారణం ఏమిటి? కారణము లేకుండా కోపడ్డాడు. కారణము లేకుండా కోపడ్డాడు. నా అర్పణను ఎందుకు లక్ష్యం ఉంచలేదని కోపడ్డాడు. 5వ వాక్యం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వాక్యం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా
యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. కారణము లేకుండా మండిపడుతున్నాడు, కోపడుతున్నాడు. నేనంటే దేవునికి ఇష్టం లేదట కనుక నా అర్పణ అంటే ఆయన ఇష్టపడలేదు. హేబేలు ఉన్న కొన్ని క్వాలిటీస్ని మనం చూస్తాం ప్రియులారా. హేబేల్ అంటే దేవునికి ఎందుకు ఇష్టం, ఎందుకు ఇష్టపడ్డాడు? హేబేల్ అంటే ఎందుకు నచ్చాడు? కారణం ఏమిటి? దాని ముందు చరిత్ర ఏమైనా ఉందా? రహస్యంగా ఏదైనా దేవునికి నచ్చిన కార్యక్రమం ఏమైనా చేశాడా? ఏం చేశాడు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. ఏం మాట్లాడుచున్నాడు? దేవునికట శ్రేష్టమైనది అర్పణ చెల్లించాడు. మనము దేవునికి అర్పించే కానుక ఏదైనా వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆ పని హేబేలు చేశాడు. శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక నచ్చాడు దేవుడు. నీ జీవితంలో ఏదైతే విలువైనదిగా ఎంచుతావో, దేనినైతే గొప్పగా తలస్తావో అది దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఈరోజు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అంటే నీ జీవితంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు, అది దేవునికి శ్రేష్టంగా అర్పణ చేయాలి. మనుషుల భక్తులు, మనుషుల యొక్క యుక్తులు దేవునికి బాగా తెలుసు. మన భక్తి జీవితం ఎలా ఉంటుందో, యుక్తిగా ఎలాగో మనం ప్రవర్తిస్తామో దేవునికి బాగా తెలుసు. అది వాళ్ళిద్దరి మధ్య కనబడుతుంది ప్రియులారా. యుక్తిగా కయ్యూను కొంత తెచ్చాడట. ఎంత ఇచ్చాడు కానుక? అర్పణ ఎంత? కొంత. హేబేలు శ్రేష్టమైనది అర్పణ చేశాడు. కొవ్వినది దేవునికి అర్పించాడు. మందలో శ్రేష్టమైనది చెల్లించాడు. పొలాలలో మనం పంట వేసినప్పుడు, రాబడి మన చేతికి వచ్చినప్పుడు, మన ఇంటిలో అందులో దేవునికి శ్రేష్టమైనది ఇచ్చి ఆయనకి నచ్చినట్టుగా బ్రతకాలి. ఆలోచన చేయండి. కొంతమందికి బంగారం అంటే ప్రాణం, కొంతమందికి డబ్బు అంటే ప్రాణం. అయ్యగారు మీకంటే మీకు ప్రాణం కదా?
డబ్బుని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుంటాం. దండాలు పెట్టం, కింద పడిపోతే దానికి నమస్కారం చేయం, లైట్ వేస్తే దండం పెట్టం. కొంతమంది దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. దేవునికి నచ్చాలి అంటే నీ జీవితంలో శ్రేష్టమైనవి దేవునికి చెల్లించుకోవాలి. మరొక వాక్యం చూద్దాము. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయములో తప్పిపోకుండెను. యెహోవా దృష్టిలో దావీదు నచ్చాడు. ఎలా నచ్చాడు? ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయములో తప్పిపోలేదు. దేవునికి నచ్చాలంటే ఆయన చెప్పినట్టు వినాలి. నా ఇష్టమని ఒకవేళ నువ్వు విర్ర వీగితే, నా డబ్బు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని నేను పుట్టించుకున్న దేవునికి తిరుగుబాటు కలిగి జీవిస్తే ఒకరోజు దేవుడు లెక్క తీస్తాడు. బైబిల్లో ఉన్న ఒక వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యంలో, మనలో ప్రతివాడు తనను గురించి తాను దేవునికి లెక్క ఒప్పజెప్పవలె ఉన్నాడు, లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కడు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. నీ శరీరం నీది కాదు, నీలో ఉన్న రక్తం నీది కాదు, నీవు పీల్చే గాలి నీది కాదు, నువ్వు త్రాగే నీరు నీది కాదు, నువ్వు నడిచే భూమి నీది కాదు, పైన ఆకాశం నీది కాదు, నీదంటూ ఏదీ లేదు. మానవుడు దేవుని ద్వారా లోకంలో ప్రవేశించాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. దేవునికి నువ్వు నచ్చినట్టుగా బ్రతకాలి. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. ఆలోచన చేయండి. దేవుడు అందరిని నచ్చుతాడండి? అందరిని నచ్చడు. ఆ ఒక్క విషయంలోనే దావీదు తప్పు చేశాడు. ఆ ఉరియా భార్య విషయంలో తప్ప అతడు తన ప్రవర్తన అంతటిలో యథార్థంగా ప్రవర్తించుకున్నాడు. నేను చెప్పిన ఆజ్ఞలన్నిటిలో తప్పిపోలేదు. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యములో, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటిని నెరవేర్చిన వాడు, అందుకే నేను నచ్చాను దావీదుని. నా ఉద్దేశాలన్నిటిని నెరవేర్చిన వాడు, నా సంకల్పాన్ని నెరవేర్చిన వాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అందుకోసమే నేను మనుష్యులలో కోరుకున్నాను, ఏరుకున్నాను. నాకు నచ్చాడు. నా తాను ప్రవక్తను పంపించి
తప్పు చేశావు నీవు అని అన్నప్పుడు ఒప్పుకున్న రాజు ఒక్క రాజు, ఆయన పేరే దావీదు. ప్రవక్త ద్వారా నువ్వు పాపము చేశావని హెచ్చరిక చేసినప్పుడు, అవును నేనే ఆ పాపం చేసిన వాడు నేనని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపానికి శిక్ష తొలగిపోయేంత వరకు కన్నీటితో ప్రార్థన చేశాడు. అందుకోసమే నా ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదు. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు, క్షమాపణ ఉండదు. వారు మనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు, సంఘంలో నిలబడి గతంలో నా జీవితం ఇలాగుండేది, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రశాంతంగా బతుకుతున్నాను, నెమ్మది కలిగి జీవిస్తున్నానని సాక్ష్యం చెప్పరు. ఈరోజు దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నావా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దావీదు అన్న మాటకు అర్థం ప్రియుడు అని అర్థం వస్తుంది. దేవునికి ప్రియముగా బతికాడు, దేవునికి అనుకూలంగా జీవించాడు. ఎలా జీవిస్తే దేవుడు నచ్చుతాడో ఆయనకి ఇష్టంగా బ్రతికాడు. ఈరోజు నీవు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నావా? లేకపోతే నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? చాలా మంది డేట్ ఫిక్స్ చేస్తారు. పెళ్ళండి, పలానా రోజు అండి, అయ్యగారు ఎటన్నా పోతారేమో, ముందుగా చెప్తున్నాను, పలానా రోజు పెళ్ళండి, సరిగ్గా ఆ ముహూర్తానికే పెళ్లి చేసేయాలి అయ్యగారు. ఆ రోజు అయ్యగారు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తాడేమో, ముందుగా వెళ్ళి మనం చెప్పుకోవాలి. ఆ రోజు ఆయనకైనా ఎక్కడికన్నా ప్రయాణం ఉందేమో, ఏ కోడికల్లో వాక్యం చెప్పడానికి పిలిచారేమో, లేకపోతే ఊరు ప్రయాణం ఎక్కడన్నా వెళతాడేమో అన్న అడిగే పని లేదు. ఇక వీళ్ళు డేట్ ఇస్తారు సేవకునికి. సేవకునికి డేట్ ఇస్తే ఈ సేవకుడు ఆ డేట్ మీద ఇక్కడ ఏం ప్రోగ్రాం ఉన్నా, ఎటువంటి పని ఉన్నా అయిపోవాలంతే, అయిపోవాలి. అంటే దేవుడు ఎలా కనబడుతున్నాడు నీకు? దేవుని సేవకుడు ఎలా కనబడుతున్నాడు అంటే, నీ చేతులు కీలు బొమ్మలాగా ఆడించుకుంటున్నావా? దేవునికి నచ్చినట్టుగా బ్రతకడం చేత కావట్లేదా? పురోహితులండి డేట్ పెట్టారండి, వాళ్ళు మంచి రోజు అంటండి, ఆ రోజు శుభమండి, శుభమా అంటూ పెళ్లి చేసుకోవాలి కదండి, గృహప్రవేశం చేసుకోవాలి కదండి, లేకపోతే మరొక కార్యం చేసుకోవాలి కంటే ఆ రోజు చాలా మంచి రోజు అంటండి. అంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతకలేవా నీవు? ఎవరో బ్రాహ్మణుడు ఈ తేదీ మంచిది, ఈ వారం మంచిది, ఆ గంటల్లోనే చేసేసుకోవాలని సేవకులకు చెప్పి వారిని బెదిరిస్తావా? ఉండాల్సిందే అయ్యగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి నచ్చినట్టు ఎందుకు బతకలేకపోతున్నావు? దేవునికి ఇష్టంగా ఎందుకు జీవించలేకపోతున్నావు? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఎందుకంటే బోల్డంత జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దేవునికి నచ్చినట్టుగా బ్రతికిన కాలము నీ జీవితంలో ఎంత అని లెక్క తీస్తే ఎంత ఉంటుంది? ఆలోచన చేయాలి. రక్షణ పొందిన తర్వాత
ఈ రక్షణ జీవితాన్ని దేవుడు మనకు తన స్వరక్తం ఇచ్చి మన పాపములను కడిగి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి తన ఇష్టమైన తన సంఘములో నేను చేర్చుకొని నిన్ను అభిషేకించి ఆశీర్వదించి తన కుమారునిగా తన కుమార్తెగా నిన్ను స్వీకరించిన ఆ దేవునికి నచ్చినట్టుగా జీవించలేవా? లోకస్తులు ఎలా పోతే లోక మర్యాదలు అనుసరిస్తూ లోక సాంప్రదాయం లోక పద్ధతులు ఆచారాలు ఆచరిస్తూ అనుసరిస్తూ లోకాన్ని సంతోషింపజేస్తున్నావా? దేవునికి నచ్చినట్టు జీవిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మొదటి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఆ మొదటి కుటుంబంలో హేబేలును ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? దేవునికి నచ్చాడు. శ్రేష్టమైనది, తనకున్న శ్రేష్టమైన వాటిని దేవునికి అప్పగించేశాడు. అది నచ్చింది ఆయనకి. నీ జీవితంలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. చాలా అంటారు, దేవుని కంటే ఎక్కువగా, నేను వాటి పేర్లేం చెప్పను కానీ, దేవుని కంటే ఎక్కువగా దేనితో నీవు సమయాన్ని ఎక్కువ గడుపుతావో అది నీకు విగ్రహం. దేవుని కంటే అది నీకు విగ్రహంగా ఉంటుంది. శ్రేష్టమైనది దేవునికి సమర్పణ చేసుకో. తన జీవితం అక్కడితో సమాప్తం కాకుండా విశ్వాస యోధుల్లో హేబేలు పేరును దేవుడు రాయించుకున్నాడు. నీతిమంతునిగా రాయించుకున్నాడు. అతడు చనిపోయిన విశ్వాసము ద్వారా మృతి పొందిన మనతో మాట్లాడుతున్నాడట. దావీదు కూడా గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు పిలుచుకొని ప్రజలకు దేవుడు కోరుకున్న రాజుగా దేవుడు అభిషేకించుకున్నాడు, ఆశీర్వదించుకున్నాడు. నాకు నచ్చిన వాడు దావీదని సాక్ష్యం ఇచ్చాడు. మన ప్రార్థనలకు ముందు, మన వరాలకు ముందు మనకున్నది సమస్తము వాటన్నిటికంటే దేవునికి నచ్చినట్టుగా మనం జీవించాలి. దేవునికి నచ్చినట్టుగా మన జీవితం ఉండాలి. ఇప్పుడు ఇలా మీకు మరొక వాక్యం నేను చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సంఘాలతో మాట్లాడుతున్న 7 సంఘాలతో మాట్లాడుతున్న విషయాలు అక్కడ ఉంటాయి. సార్దిస్సు అనే సంఘంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుతున్నాడు. మొదటి 2 వాక్యాలు చదవండి. ఏడు ఆత్మలు కలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఈరోజు దేవుడు మన క్రియలను చూస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. అందుకోసమే దేవునికి నీవు నచ్చిన వాడివా, సచ్చిన వాడివా
నచ్చినోడిగా ఉంటున్నావా, చచ్చినోడిగా ఉంటున్నావా? నీవు చచ్చిన వాడి జీవితం ఎలా ఉంటుందంటే, పేరుకు మాత్రం బతుకుతారు కానీ అన్ని చొచ్చు మాటలు, చవక మాటలు, అవిశ్వాసపు మాటలు, లోక సంబంధమైన మాటలు, చావనై ఉన్న మిగిలిన వాటిని కొన ప్రాణంతో ఉన్నావు నీవు. ఆ చివరి జీవితమైన నువ్వు దేవుని కొరకు జీవించేటట్టు ప్రయత్నం చేయి. వాల్వ్స్ మూసుకుపోతున్నాయి అని డాక్టర్ చెప్పాడు. అయ్యా, నీ గుండెకెళ్ళే ఆ యొక్క 4 ఉంటాయి గొట్టాలు, బాగా కొలెస్ట్రాల్ పట్టేసి చావడానికి సిద్ధంగా ఉన్నావు, జాగ్రత్తగా సిగరెట్లు కానీ త్రాగుడు కానీ తాగకూడదు, వెంటనే లేకపోతే స్టంట్ వేయాల్సి వస్తుంది అన్న ఆ డాక్టర్ గారు చెప్పిన 2-3 రోజులు భయపడతాడు. ఆ తర్వాత బ్రాందీ షాప్ దగ్గర కనబడతాడు, సిగరెట్ తాగుతాడు, మామూలే. భయం లేని జీవితం. సావు నీకు వస్తుంది అని డాక్టర్స్ చెప్పినా పోతే పోనీ జీవితం అని అనుకుంటున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నప్పుడు తెలుస్తుంది. చావనై ఉన్న మిగిలిన అవయాలను ఏం చేయాలి? బలపరచాలి. చావుకు సిద్ధంగా ఉన్న నీ జీవితాన్ని దేవుని కొరకు జీవించడానికి పరుగులు తీ. హార్ట్ ప్రాబ్లం అండి, లివర్ డ్యామేజ్ అండి, కిడ్నీస్ పాడైపోయినాయండి. చస్తే చావని పాతిలో సమాధిలో పాతి పెట్టేస్తారు, నన్ను మర్చిపోతారు అని అనుకుంటున్నాడు మానవుడు. చనిపోయిన తర్వాత నరకాగ్నిలో పడిన ఆ వ్యక్తిని అడగండి, చెప్తాడు. ఏమంటున్నాడు? పాతాళంలో ఉన్న ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు. అంటే శరీర అవయాలని పాడైపోయినాయి, నేను చచ్చిపోతాను, నన్ను మట్టిలో పాతి పెట్టేస్తారు, నా జీవితం అంతటితో అయిపోద్ది అని అనుకున్న నీకు మీ అన్నయ్య అక్కడ కనబడుతున్నాడు, పెద్దన్నయ్య కనబడుతున్నాడు అక్కడ. నాకు భార్య ఉన్న సంగతి తెలుస్తుంది, పాతాళంలో వెళ్ళేవాడికి ఇంట్లో సభ్యుల్లో సంగతి తెలుస్తుంది. బాగా తాగి జీవించిన వాడు ధనవంతుడు, మంచినీళ్ళు తాగల, బ్రాందీ బాటిలే తాగాడు, పనివారిని భయంకరంగా ఏడిపించాడు, అనేక అన్య స్త్రీలతో సాంగత్యం చేశాడు. బైబిల్లో ఉన్నమాట తన గురించి దేవుడు ఏమిచ్చాడంటే, లూకాసువార్త 16వ అధ్యాయంలో 25వ వాక్యంలో మీరు చూస్తే తన జీవితాన్ని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టం వచ్చినట్లు, దేవునికి ఇష్టం వచ్చినట్లు కాదు, నీకిష్టం వచ్చినట్లుగా బ్రతికావు, నీకిష్టానుసారంగా జీవించావు. నీవు ఎవరు ఏది చెప్పినా వినిపించుకోలేదు, ఏ సేవకుడు చెప్పినా వినిపించుకోలేదు. నీకు నీవు అనుకున్నావు, నా జీవితం నాది అనుకున్నావు, నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికావు, యాతన పడుతున్నావు. చనిపోతే నన్ను పాతి పెట్టేస్తారు, ధ్యానం చేసేస్తారు, ఆ తర్వాత ఎవరికి ఏమీ తెలియదు అనుకొని చాలా మంది తాయిది దస్తావన్నా తాగుతున్నాడు. కారణం ఏంటంటే నాకు తెలియదు అనుకుంటున్నాడు. తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే, నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు.
నేను అంటున్నాను ప్రియులారా, దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే అది తప్పించుకుంటావు. నీకు నచ్చినట్టుగా నీవు జీవిస్తే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అతడేం అన్యుడేం కాదు వెళ్ళినవాడు, వాడు కూడా దేవుని కుటుంబం నుంచి వచ్చిన వాడే. కలిసి వచ్చింది కనుక మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు, బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. అతడు కూడా దేవుని కుటుంబంలో దేవుని వంశంలో పుట్టినవాడే. ధనవంతుడేమో దేవుని ఎరగని వాడు కాదు, ఆ పాతాళంలో ఉన్నవాడు దేవుని ఎరగని వాడు కాదు. కారణం ఏమిటంటే ఆ తండ్రివైన అబ్రహామా అని విన్నవించుకున్నప్పుడు ఆ అబ్రహాం గారు మాట్లాడిన మాట ఏంటంటే, నా కుమారుడు అయిన అని మాట్లాడతాడు. నా కుమారుడా అన్న మాట మాట్లాడతాడు. నా కుమారుడా, నీవు నీ ఇష్టానుసారంగా జీవిత కాలం అంతా జీవించావు కనుక్కొని నీవు యాతన పడుచున్నావు. తనకు నచ్చినట్టుగా జీవించుకున్నాడు, తనకు నచ్చినట్టుగా జీవితం అనుకున్నాడు. చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. కొంతమందికి జీవితం అంటే లెక్క పక్క ఉండదు. పెద్దవారు హెచ్చరిక చేసిన లెక్క చేయరు. దైవ సేవకులు ఇలాగా కఠినంగా బోధించిన ఆయన అంతేలే, ఆయన మాటలు అంతేలే, ఆయన బోధించే విధానం అంతేలే అనుకుంటాడు. సరి చేసుకోరు, సరిదిద్దుకోరు. ఇది దిద్దుబాటు కాలం. ఈ అంచె కాలములో దేవునికి నచ్చినట్టు బ్రతుకో, నిత్య నరకానికి వెళ్ళం. నీకు నచ్చినట్టుగా నీవు జీవిస్తే, బైబిల్లో ఉన్న మాట చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 24వ వాక్యంలో అక్కడ ఉన్న మాట ఏమిటో చూడండి ప్రియులారా, చదవాలి. 24 పొందం చదువు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లును పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. నువ్వు రహస్యంగా చేశావో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అని అనుకొని చేశావో, లేకపోతే తెలిసి తెలిసి చేస్తున్నావో, నా ఇష్టం, నా శరీరం, నా డబ్బు నాది అని ఒకవేళ పొగరెక్కి చేస్తున్నావో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఓ రోజున దేహముతో జరిగించిన ప్రతి పాపానికి లెక్క అప్పగించవలసిన ఒక రోజు రాబోతుంది. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే తప్పుకుంటావు, దేవునికి ఇష్టంగా జీవిస్తే తప్పుకుంటావు. ఈరోజు నీ ప్రార్థన ఏంటో చెప్పమంటారా? దేవా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానని ప్రార్థన చేసుకోండి. నీకు ఎలా జీవించాలో నీ సేవకుడు నాతో చెప్పాడు. ఎలా జీవిస్తే నువ్వు నచ్చుతావో నాకు చెప్పాడు. నేను అలాగా నీకు నచ్చినట్టుగా నా జీవితాన్ని ప్రభువా ఏర్పాటు చేసుకుంటానని ఆ ప్రార్థన చేసుకోండి. దేవునికి నచ్చకుండా నీవు జీవిస్తే దేవుని దృష్టిలో నీవు చచ్చినోడవుతావు. దేవునికి నచ్చిన వాడివిగా జీవిస్తే మంచిది. దేవుని దృష్టిలో దేవునికి నచ్చకపోతే సచ్చినోడిగా ఉంటావు. పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. చాలా మంది మనిషిగా బతుకుతుంటారు. చాలా మంది ఇక్కడే చెప్తారు, వీడొక మనిషే అని. వీడొక మనిషేనా అంటారు, ఊరకనే అనరు. ఊరకనే ఎందుకు అంటారు? వాడు చేసే పాడు పనులు బట్టి అంటారు.
వాడి చెడ్డ జీవితాన్ని బట్టి అంటారు. దేవునికి నచ్చినట్టుగా బ్రతుకు. లేకపోతే డాక్టర్ గారు చెప్పారు కదా, బాబు నీవు జీవించే దినాలు కొద్దే, దాన్ని వాటినన్నా ఏం చేస్తావు, బలపరుచుకో. సావనైన కొద్ది దినాలు దేవుని కొరకైనా జీవించడానికి బలపరుచుకో. దాన్ని పూర్తి చేయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. నువ్వు ఎలా ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందో. నీవు జాగ్రత్తగా ఉండకపోతే ఒకరోజు నీకు చెప్పకుండా ఒకరోజు వస్తాను. ఏ గడియ ఆ గడియలో నీ మీదికి వస్తాను అంటే ఉగ్రత కాలం ఒకరోజు రాబోతుంది. దేవునికి ఇకనైనా నచ్చినట్టు జీవించు. సావనై ఉన్న మిగిలిన అవయాలన్న దేవుని కొరకు పనిచేసేటట్టుగా ప్రయత్నం చేయి. జరిగిన నష్టం జరిగిపోయింది. చాలా కాలం నుండి దేవునికి దూరస్తుగా జీవించావు. మిగిలిన జీవితం దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. ఈ కొద్ది రోజులైన ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయి. చావనై ఉన్న వాటిని బలపరుచుకో. దేవా, ఇక నుంచి నీ కొరకు బతుకుతానయ్యా. కాలిపోయింది, చెడిపోయింది, అక్కడ వరకు కట్ చేస్తాడు దేవుడు. చెడిపోయిన జీవితాన్ని తీసివేసి ఇక కొద్ది జీవితం అని నీ కొరకు జీవించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఈ చివరి దినాల్లో అయినా ప్రభువు కొరకు జీవించడానికి ఆశపడు. నటించకో, వేషధారిగా జీవించకో, నిన్ను మోసం చేసుకోకో. భక్తి పరురాలవని, భక్తి పరునని బైబిల్ ఒకటి పట్టుకొని పాట ఒకటి పాడి బాప్తిసం తీసుకున్న అబద్ధపు సాక్ష్యం కలిగి జీవితంలో ఏమాత్రం దేవునికి నచ్చినట్టుగా జీవించక ప్రజల ముందు భక్తి పరుడుగా, భక్తి పొర్రాలుగా నటిస్తున్న నీ జీవితానికి ఈ రోజు నుంచి అయినా సరే దేవునికి శ్రేష్టమైన వాటిని దేవునికి చెల్లించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని ఉద్దేశాల ప్రకారంగా దేవునికి నచ్చినట్టుగా జీవించడానికి దావీదు వలె, హేబేలు వలె తీర్మానం చేసుకో. దేవుని దృష్టిలో నచ్చిన వాడివా, చచ్చిన వాడివా? ఒక జడ్జిమెంట్ ఈరోజు ఈ వర్తమానం. దేవునికి నచ్చిన వాడిగా జీవిస్తే లోకంలో నిన్ను మెచ్చుకోరు. అవును, దేవునికి నచ్చిన వాళ్ళ జీవించాలంటే ఓ పత్యంలా ఉంటుంది. మన భాష మారుతుంది, మన తీరుతెన్నులు మారుతాయి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, మన జీవితం విశేషంగా ఉంటుంది. చచ్చిపోతే ఒక్కడనే పాతి పెడతారు. కారణం ఏంటంటే ఒక్కడివిగా వచ్చావు, ఒక్కడివిగానే వెళుతున్నావు. ప్రతి ఒక్కరు అంతే ప్రియులారా. ఒక్కరంగా వచ్చే మనం ఒక్కలంగా వెళతాం. 10 మంది కుటుంబీకులు నీ కుటుంబంలో ఉన్నా ఎవరు నీతో రారు. ఏ రోజుకైనా ఒక్కడవే. నీకోసం ఎవరు ప్రాణం పెట్టరు, నీకోసం ఏమీ ఎవరు. ఒక్కడే వచ్చావు, ఒక్కడే వెళుతున్నావు. అది దేవుడు నేను పంపించాడు. కొంతకాలం ఈ భూమి మీద యాత్ర చేయమని పంపించాడు. ఆ యాత్రలో ముగించుకొని దేవుని దగ్గరకు చేరు. ఈ భూమి మీద దేవునికి నచ్చినట్టుగా బ్రతుకు, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకు. దావీదులో తప్పు ఉన్నా కొట్టి పారేశాడు, తీసివేశాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా విషయంలో యథార్థంగా ప్రవర్తించాడు.
నా ఆజ్ఞలన్నిటినీ తప్పుపోలేదు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినవాడు, నా ఇష్టానుసారుడు. 18వ కీర్తనలో ఒకసారి చూడండి, 19వ వాక్యం చదవండి. దావీదిస్తున్న సాక్ష్యం ఎలా ఉంటుందో చూడండి. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. మనం వెళ్ళే ప్రయాణంలో తప్పించే ఒకటి ఉంది. ఆ ముగ్గురు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాం. సరే వెళ్ళి రండయ్యా, నేను కూడా ఆరాధించడానికి వెళతాను, తిరిగి రండి అని చెప్పాడు. ప్రభువు ఉన్న చోటుకి వెళ్ళి, ప్రభువు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కరించి పూజించి వారి యొక్క శ్రేష్టమైన కానుకలను చెల్లించి తిరిగి వస్తుంటే దేవుడు చెప్పాడు, మీరు వచ్చిన మార్గంలో ప్రమాదం ఉంది. దేవుడు తప్పించాడు, మరొక మార్గంలో వెళ్ళిపోండి. మన జీవిత యాత్రల్లో మనం జీవిస్తున్నప్పుడు యేసే మార్గంగా నీకుంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడు, వెళ్ళలేడు, నా ద్వారానే తప్ప. అలా కాకుండా విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వారి దృష్టికి అది సరైనదిగా ఉంటుంది. చివరికి ఎక్కడికి తీసుకెళ్తావో తెలుసా? పాతాళానికి తీసుకెళ్తారు. నాశనానికి పోవు మార్గం విశాల మార్గం, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అది నిత్య జీవానికి తీసుకెళ్తాది. జీవితం చాలా సంకుచితం, చాలా స్వల్పమైనది. చాలా కాలం బతుకుతామని అనుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఉంది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో నాకు జ్ఞాపకం ఉంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాడినో నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఈ స్థితిని చూస్తుంటే అంతలేకే నేను పెద్దోడైపోయాను, అంతలేకే ఆ కనుమూసి తెరిచేలోపు పెద్దవాడిని అయిపోయాను. 60 సంవత్సరాలు దాటిపోయినాయా? అరే, చర్మంలో ముడతలు వచ్చేస్తున్నాయే, నా రూపు రేఖలు మారిపోతున్నాయి. అవును, ఏదో రోజున పండిన పండు రాలక తప్పదు, పండు ఆకు రాలక తప్పదు. ఏదో ఒక రోజున మనం రాలిపోతాం. దేవునికి నచ్చినట్టుగా బ్రతకగలిగితే నీకు బోలెడంత ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనకు నచ్చని విషయం ఎక్కడ నీ జీవితంలో కనబడకుండా చేసుకో. నచ్చని కార్యం ఎక్కడ నీ జీవితంలో ఉండకుండా చూసుకో. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ధనవంతుడు తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించుకున్నాడు. ఎక్కడా దేవునికి స్థానం ఇవ్వలేదు, దేవుని ఆరాధించినట్టు లేదు, దేవుని గణపరిచినట్టు లేదు. నాకు అన్నదమ్ములు ఉన్నారయ్యా, నేను ఎలాగో ఇక్కడికి వచ్చాను, ఈ విషయము నా అన్నదమ్ములు 5గురికి తెలియాలి అంటే అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. ఎందుకు దైవ సేవకుడుగా ఈ రాజకుమార్ మీతో మాట్లాడుతున్నాడంటే
ఆయన పంపించిన సేవకుణ్ణి గనుక ఏ వాక్యము చెప్పాలో సరైన వర్తమానం, దేవుని దృష్టిలో నువ్వు నచ్చిన వాడివా, చచ్చిన వాడివా, ఎవరు నీవు? దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని బతకడానికి నేర్చుకున్నావా, లేకపోతే నీకు నచ్చినట్టుగా జీవించే జీవితాన్ని కోరుకున్నావా? జాగ్రత్త, దొరికిపోతావు. నా ఇష్టమండి, దైవజనుడా నేను చెప్పినట్టు విను, నేను చెప్పినట్టు నీ విను, నేను పెట్టిన డేట్లో ఈ కార్యం చేయి, నేను చెప్పినట్టు నీవును. ఆర్డర్ ఇస్తున్నావు సేవకునికి, దైవ సేవకులకి ఎలా సమాధానం చెబుతున్నావు నీవు? ఈరోజు దేవుని చేత పంపబడిన దైవ సేవకుల మాట వింటే మీ జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఆయన చాలా డబ్బు పిచ్చాడండి. అంత సేవకుడికి డబ్బుల మాటలు చెప్తాడండి. ఎందుకు చెప్తాడు? బైబిల్లో ఉన్న విషయం ఏంటి? యెహెజ్కేలు గ్రంథంలో 44వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? మీ కుటుంబస్తులు మీరు ఆశీర్వదించబడినట్లు సేవకుని పోషించుకోవాలి. ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి భాగం ఇవ్వాలి. రాబడి అంతటిలో యెహోవాకు భాగం ఇవ్వాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే దేవుడు పంపించిన సేవకుని మాట ప్రకారంగా నువ్వు జీవించాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం. మీలో యెహోవాకు భయపడి, అది దేవునికి భయపడేవాడు ఆయన సేవకుని మాటకు భయపడతాడు. ఏంట్రా ఆయన మాట వినేది? చెప్పట్లేదు మీకు? ఏంట్రా ఆయన మాట వినేది? ఆయన చెప్పినట్టు మనం ఏం చేసేది ఏంటి? మన ఇష్టం అనలేదా మీతో? అనట్లేదా? మీలో యెహోవాకు భయపడేవాడు ఆయన సేవకుని మాటకు భయపడాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం. అక్కడ ఏం చెప్తుంది? నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను. నా సేవకుడు ఏది చెప్తే అది స్టాంప్ వేస్తాను. నా సేవకుని మాటే మాట, అంతే. నా మాట అది. నా సేవకుడు మాట్లాడుచున్న మాట నా మాట అది. సేవకుని మాటకు లోపడవా? అందుకోసమే కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవించావు గనుక అగ్నిలో యాతన పడుచున్నావు. అగ్నిలో యాతన పడుచున్నావు. దాన్ని తప్పించుకోవాలి. నీవు దాన్ని తప్పించుకోవాలి. బైబిల్లో చాలా విషయాలు మనకు ఉంటాయి. చూడండి, ఒకసారి అప్పుడప్పుడు ఈ చనిపోయినప్పుడు 89వ అధ్యాయం కీర్తన 89వ కీర్తన 48వ వాక్యం. మరణమును చూడక బ్రతుకునరుడేవాడు పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకో. చూద్దాం. నేను ఆయనకి ఇష్టుని గనుక ఆయన నన్ను ఏం తప్పించాడు? ఇది పాతాళము వశము, పాతాళం యొక్క వశము నుండి ఆయన తప్పిస్తాడు. అవును. 49వ కీర్తన 15వ వాక్యం. 49వ కీర్తన 15వ వాక్యం.
దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలము నుండి అది ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము యొక్క దాని వశములోనికి నన్ను పంపకుండా నన్ను రక్షిస్తాడు. కారణం, నేను ఆయనకి ఇష్టడను, ఆయనకు నచ్చినట్టుగా బ్రతికాను గనుక ఆయన పాతాళములో పడివేయకుండా నన్ను ఆయన తప్పిస్తాడు. దేవునికి నచ్చినట్టుగా బ్రతుకో. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు పేరుకు మాత్రం జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడవే, చచ్చినోడివి. నీవు పాపముల చేత అపరాధముల చేత మనము చనిపోయినప్పుడు తన మహాప్రేమ చేత ఆయన బతికించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు జీవించడము చేతగాక సత్యాన్ని మడతబెట్టి అమ్మివేయబడి పేరుకు మాత్రమే క్రైస్తుడు కానీ మృతుడవే. అయ్యో, ఈరోజు శనివారం ఉపవాస కొడికి వెళ్ళాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి నేను అన్న విశ్వాసము, నిరీక్షణ ఎవరికి ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరితో మాట్లాడుతున్నాడు? అవిశ్వాసితో మాట్లాడుతున్నాడు, భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. సావనై ఉన్న మిగతా జీవితాన్ని బలపరుచుకో. ప్రార్థన చేసుకుందామా? దేవునికి నచ్చినట్టు జీవించు. దేవుని దృష్టిలో చచ్చినోడిగా ఉండకుండా, ప్రభువా నీకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించుకుంటా, నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా. ప్రార్థన చేసుకోండి.